కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట. నీకు గుంట భూమి ఉన్నా నీకు ఇయ్యారట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట. ఆ భూమితో ఆయన పంట వంటది బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటుంది, కానీ అవి రాళ్ళు రప్పలు గుట్టలు పంట పంటది. అట్లా 2 ఎకరాలు ఉన్న పంట పంటది. మరి వాళ్ళని కూడా నువ్వు ఇలా రైతుల కిందేసి వాళ్ళకి ఎగబెడతావా? అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నాడు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చిండ్రు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుండు. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ దుఃఖిదున్నే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రుణమాఫీ ఏమన్నాడు? నేను అసెంబ్లీ అయిపోయింది అంటుడు. అయినా అదే ఇలా కానోళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇలా ఉన్నారా? మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ. నీకు కాలేదు, మీకు అయిందా పైసా? కాలేదు. మీకు కానోళ్ళు ఉన్నారు ప్రెస్లో, మీకు కూడా కాలేదు. నేనేమన్నాడు? అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అంటు అయ్యేపోయింది అంటుండే. నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం బాగా గన్మెన్ లేకుండా పోదాం అంటున్నావు కదా. మరి మా మెదక్కు ఇప్పుడు 25వ తారీఖు నాడు మెదక్కి వస్తుండు. రేపు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్. 7 రూపాయల అమ్మవారు. ఆ 7 రూపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు. ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి
డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు, ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మీద ఒట్టు పెట్టి మాట తప్పినట్టు రేవంత్ రెడ్డి, అది కూడా ఒక్కసారి చూద్దాం. ఏం మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రైతు రుణమాఫీ చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 7 రూపాయల తూకమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల మీ 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. నాది అన్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? क्या हो गया भैया? एक सीएम बोले तो कम से कम उसको थोड़ा तो इज्जत तो रहना चाहिए. कल के दिन इनके बाद कोई సమస్తే క్యా నమ్ముతారా? ఎవడన్నా రేవంత్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే ఇంకెవడు నమ్ముతాడా? ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు కాదు. చర్చి మీద పెడితివి, దర్గా మీద పెడితివి, जहांगीर पीर दरगाह पे भी इन्हें वादा करा, ప్రామిస్ కరా. అంటే అందరినీ మోసం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రేపు వస్తున్నా కదా 25 తారీఖు, చాలా సంతోషం, రండి. మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టం ఉన్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం, ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ ఊరికన్నా పోదాం మెదక్లో. నీ బుద్ధి ఉన్న ఊరికి పోదాం రేవంత్ రెడ్డి, మెదక్ జిల్లాలో 25 తారీఖు నువ్వు రమ్మంటే నేను వస్తా.